దేవాలయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా? దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. సాక్షాత్తు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి, తల్లిగా భావించి వారికి శక్తిమేరకు ఏదో ఒకటి తీసుకుని పోవాలి. ఇంట్లో పూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశముంటే దాన్ని తప్పక తీసుకుని పోవాలి. దేవాలయానికి పోయిన వెంటనే అవకాశముంటే కాళ్ళు, చేతులు కడుగుకోవాలి. వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్లి స్వామి అమ్మవారిని మనస్సులో స్మరించుకుని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం 3 తప్పనిసరి చేయాలి. తర్వాత దేవాలయంలోని గర్భగుడి ముందు ఎదురుగా కాకుండా పక్కకు నిలబడి దేవతామూర్తిని దర్శనం చేసుకోవాలి. వీలైతే మగవారు సాష్టాంగం, ఆడవారు అర్ధసాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. అనంతరం తీర్థాన్ని, సచగోపరాన్ని తీసుకోవాలి. అక్కడక్కడి పరిస్థితులను బట్టి ఒక్కసారి లేదా 3 సార్లు తీర్థం ఇస్తారు. ఒకవేళ 3 సార్లు ఇస్తే విడివిడిగా తీసుకోవాలి.